ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనకు ఈ దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. దేవీ నవరాత్రులు ఎందుకు చేయాలి? గొప్పతనం ఏమిటి? దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ శ్రవణ నవరాత్రుల్లో శ్రవణ నక్షత్రంలో ఆశ్వీజ మాసంలో నవరాత్రులు మొదలవుతాయి. శ్రవణం అంటే చెవు. శ్రవణ నక్షత్రం చెవి రూపంలో ఉంటుంది. అమ్మవారు ఈ నవరాత్రులలో భక్తులు చెప్పే ప్రతి కోరికను వింటుంది, తీరుస్తుంది. ఈ దేవి నవరాత్రులు నవ అంటే తొమ్మిది రాత్రులు అంటే అమ్మవారి నిశిరాత్రి సంచారిణి. అమ్మవారు సంపూర్ణంగా సంచరిస్తుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని కొలవటం మన జన్మ కర్మలు తీరిపోతాయి, కోరికలు తీరిపోతాయి. ఈ దసరా దశమి జమ్మి చెట్టు చాలా ప్రత్యేకత. ఈ జమ్మి చెట్టు ఏమిటి? అమ్మవారి యొక్క స్వరూపం బంగారం లాంటి ఆకులని జమ్మి చెట్టు ప్రత్యేకత ఏంటంటే, పాండవులు వనవాసం చేసినప్పుడు వారి యొక్క ధనుర్బాణాలను కూడా దాచిపెట్టి ఉంచారు. వాళ్ళు వనవాసం అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా ఆ అస్త్రాలను ముట్టుకోలేదు. అలా కాపాడింది జమ్మి చెట్టు. అమ్మవారికి ఇష్టమైన ప్రియమైన చెట్టు. ఈ జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ ఆకులను మన కోరికలు చెప్పి నమస్కరించుకుంటాం. అమ్మవారి యొక్క స్వరూపం అది. అమ్మవారి రూపం ఒక్కటే. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రూపం ఎత్తింది అమ్మవారు. అంటే మూలం ఒక్కటే. కొంతమంది నవదుర్గలను పెట్టి పూజిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజులు ఒక్కొక్క రూపంలో, ఏదైతే వారి యొక్క ఆచారం ప్రకారం దుర్గామాత చిత్రపటం కొని లేదా యంత్రం కానీ, కలశం స్థాపన అయితే కలశం పెట్టుకొని చేసుకోవచ్చు. ఎర్రటి వస్త్రం ధరించి ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఉదయాన్నే అమావాస్య పాడ్యమి తిథుల్లో ఉదయాన్నే లేచి సంకల్పం చెప్పుకొని గణపతి పూజ, అమ్మవారి పూజ, కలశానికి ఎర్రటి బ్లౌజ్ పీసును పెట్టాలి. చక్కగా అఖండ దీపం పెట్టుకొని ఎర్రటి బియ్యం, ఆ ప్రమిదలు ఎర్రటి రంగు రాసి ఎర్రటి ఒత్తి వేసి పెట్టుకోవాలి. అమ్మవారి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఆ రోజుల్లో ఏ దేవత అలంకరణ చేస్తామో అష్టోత్తర శతనామం చేసుకోవాలి. ఆ రోజు అంతా దేవి భాగవతం, సప్తశత చండీ పారాయణం, ఏదో ఒక పారాయణం చేసుకుంటూ ఉండాలి. సాత్విక ఆహారం స్వల్పంగా తక్కువగా తీసుకోవాలి. నిద్రపోకుండా అమ్మవారి నామజపం చేసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః లేదా ధూం దుర్గాయ నమః అని చేసుకుంటూ మనము జాగరణ చేసుకొని భూశయనం చేయాలి. భూమి మీదనే పడుకోవాలి. ఈ దీక్ష సమయ కాలంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ అమ్మవారి నామస్మరణ చేయడం. అమ్మ ఖచ్చితంగా నవరాత్రుల్లో ప్రతి ఇంట్లో సంచరిస్తూ ఉంటుంది. ఈ నవరాత్రులు ఎర్రటి అక్షింతలు వాడాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. పూజ సమయం అయినా ఎర్రటి వస్త్రాలు ధరించవచ్చు. ఏకాగ్రతగా జపం చేయండి. అమ్మవారి నిత్యం మననం చేయడం వలన దేవి నవరాత్రుల్లో ఎంత గొప్పవంటే, శ్రవణం అంటే శ్రవణ నక్షత్రంలో వస్తుంది. మన మాటలు వింటుంది. అమ్మ పూర్ణ చంద్రం లాగా మనసంతా నిండుగా ఉంటుంది. ఈ నవరాత్రులో ఏ భక్తుడు ఏ కోరికనైనా తీరుస్తుంది. అందుకే నవదేవి కాంతులు ఈ విజయదశమి అందరి విజయాలను చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.